ఆలసత్వానికి అలవాటు పడిపోయిన అధికారులు అవినీతిని అరికట్టడంలో ఇంకా ఆలోచిస్తున్నారు. అమాయకులు లబోదిబోమంటున్నారు. కార్పొరేషన్ లిమిట్లో పాత ఎంక్రోచ్మెంట్ని తొలగించకపోతే సరాసరి కొత్తగా ఏర్పడే రోడ్ల మీద ఏర్పడే స్థలాలకు కూడా అధికారులు సాక్షులుగా నిలుస్తున్నారు. 2023 ఎలక్షన్లప్పుడు స్థానికంగా ఉన్న వడ్డేపాలెంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న ఒక సామాన్యుడికి కాలం మీద ర్యాంప్ వేసుకోనికుండా స్థానికులు అడ్డుకట్టగా వేయడంతో ఆ రోజు కొంత చొరవ తీసుకొని ర్యాంప్ వేయడానికి మేము సహకరించాం. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హద్దు తర్వాత ఆర్ఎన్బి గేటు తర్వాత రోడ్డు మీద కనీసం కరెంటు సప్లై చేయడానికి కూడా అధికారులు వ్యతిరేకించేంత స్థానంలో 2 అంగళ్ళు పెట్టారు. దానికి అధికారులు చోద్యం చూస్తూ గమ్మున్నారు. గతంలో కమిషనర్ గారిని కలిసి అక్రమంగా సంవత్సరం లోపల ఏర్పడిన కట్టడం కాబట్టి పక్కనున్న పేదలు ఎప్పటి నుంచో ఉన్నారో వాళ్ళని తర్వాత సంగతి చూస్తాం, కొత్తగా ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీదకి రానియకూడదని చెప్పి కమిషనర్ గారికి చెప్తే ఒకసారి అధికారులందరూ వెళ్ళారు. ఆర్ఎన్బి అధికారులు సూచించారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించారు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ఉన్న కొట్లకు మేము కరెంటు సప్లై ఇవ్వమని కూడా వ్యతిరేకించారు. కానీ ఇంకా అధికారులు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. మేము దగ్గరగా ఉండి ఈ షాపుకు సంబంధించిన కనీసం ఒక అఫిషియల్ పేపర్ చూపించండి, ఏ అధికారం లేకుండా కన్స్ట్రక్షన్ ఎంత ధైర్యంగా చేశారని మేము ఎంత నిలదీసినా కూడా ఆక్రమణలు తొలగించలేకపోతున్నాం. పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఆ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో తొలగించాలని, లేకపోతే సామాన్యులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆక్రమణలు తొలగించి ఎంట్రన్స్కి అడ్డంకుగా ఉన్న ఈ దురాక్రమణలను ఖచ్చితంగా కూలదోసే వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే సులభ్ కాంప్లెక్స్లు గత 10-15 సంవత్సరాల తర్వాత గాంధీ బొమ్మ సెంటర్లో ఒక సులభ్ కాంప్లెక్సు, ఆ పైపెచ్చు లీలామాల్ సర్కిల్లో ఒక సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఉండేది యూటిలిటీకి. అక్కడ ఉండే స్థానికులు పాదచారులు కూడా వాడుకునే వాళ్ళు, స్థానికంగా ఉన్న షాపులు కూడా పెరిగే కొద్దీ, జనాలు పెరిగే కొద్దీ, పట్టణం అభివృద్ధి పడే కొద్దీ ఇలాంటి ఎక్కువగా చేయాల్సింది పోయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడానికి తార్కాణంగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సులభ కాంప్లెక్స్ని కూల్చేసింది. అది ఎందువల్ల కూల్చేసిందో తెలియదు. అదేవిధంగా లీలామాల్ కాడ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో షాపుల వారు వాళ్ళందరూ కూడా దాదాపు 150 మంది సంతకాలు పెట్టి మాకు ఇక్కడ సులభ కాంప్లెక్స్ యొక్క అవసరత ఉందని జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. దాన్ని రెన్యువల్ చేయాల్సిందిగా ఈరోజు కమిషనర్ గారిని కోరాము. అందుబాటులో లేకపోయేతలకి డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి ప్రస్తావించడం జరిగింది. సులభ కాంప్లెక్స్ల ఏర్పాటుకు ఈ పబ్లిక్ యూటిలిటీకి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూస్తాం.